హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి అలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే సిపిసిఎల్ అండి, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇది మనకి ఐఓసిఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అండి. దీని నుంచి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి మనకి ఈ కంపెనీ అనేది తమిళనాడులో ఉందండి, చెన్నైలో. దీని నుంచి రిలీజ్ అయిన ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఏంటి, దాని డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే మనకి ఇదిగోండి, మనకి టోటల్ గా 16 పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి అది ఏంటి అంటే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ అండి. ఈ పొజిషన్ లో మనకి 3 కేటగిరీస్ ఉన్నాయండి. ఇక్కడ ఇచ్చిన డిఫరెంట్ బ్రాంచెస్ కి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ట్రైనీ, రెండోది కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. ఈ ట్రైనీకి కేటగిరీ 1 కేటగిరీ 2 ఈ మొత్తం ఈ 16 పొజిషన్స్ కి కలిపి టోటల్ గా 73 వేకెన్సీస్ ఉన్నాయండి. మనకి ఈ ట్రైనీ పొజిషన్ కి వితౌట్ ఎక్స్పీరియన్స్ అండి, జీరో ఎక్స్పీరియన్స్, అంటే ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ కేటగిరీ 1 పొజిషన్ కి అయితే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. కేటగిరీ 2 పొజిషన్ కి అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఇక్కడ ఇచ్చిన డిఫరెంట్ బ్రాంచెస్ కి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఫర్దర్ గా చూద్దాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ 3 years ఎక్స్పీరియన్స్ లేరు అనుకోండి, 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఆ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే 1 year 3 years ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే వితౌట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఈ పోస్టులు తీసుకుంటారు అనమాట. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ క్రైటీరియా అండి. టోటల్ గా మనకి సిపిసిఎల్ 03, సిపిసిఎల్ 07 అండ్ 0 అంటే 10 ఈ 3 పొజిషన్స్ ఏంటంటే కేటగిరీ 3 అండి, అంటే కేటగిరీ 2 అంటే విత్ 3 years ఎక్స్పీరియన్స్ అడిగాడు కదా, ఆ పోస్టులకి మీకు 30 years ఉండాలి. ఆ ఏజ్ అనేది 30 years బిలో ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ 3 years ఎక్స్పీరియన్స్ అడిగిన దానికి, అంటే కేటగిరీ 2. మిగిలిన అన్ని కేటగిరీ 1 అండ్ ట్రైనింగ్ పొజిషన్ మాత్రం 26 years బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ కూడా డేట్ క్రూషియల్ డేట్ ఏది అంటే 2024 February 1 అండి. ఈ లోపే మీకు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని గవర్నమెంట్ సర్వీస్ కి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడండి. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 10 years ఫర్ జనరల్, 13 years ఫర్ ఓబీసీ అండ్ 15 years ఫర్ ఎస్సీ ఎస్టీ. ఓకే. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే మీకు ఈ ఏజ్ క్యాలిక్యులేషన్, మీ ఏజ్ ప్రూఫ్ అనేది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఆ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఈ క్వాలిఫికేషన్, ఈ ఎక్స్పీరియన్స్ అన్ని మీకు February 1 క్రూషియల్ డేటు. ఈ లోపే మీకు ఎక్స్పీరియన్స్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ కానీ ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, 3 కేటగిరీస్ అని, ట్రైనింగ్ ఒకటి, కేటగిరీ 1 ఒకటి, కేటగిరీ 2 ఒకటి. ఇక్కడ ఇచ్చిన ప్రతి బ్రాంచ్ కి ట్రైనింగ్ ఉంది, కేటగిరీ 1 కేటగిరీ 2 పొజిషన్స్ కూడా ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ అవి చూద్దాం. ఈ మూడింటికి క్వాలిఫికేషన్ అయితే ఒకటేనండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కేటగిరీ 1 అయితే 1 year ఎక్స్పీరియన్స్, కేటగిరీ 2 అయితే 3 years ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఇక్కడ మనం జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ప్రొడక్షన్ చూసుకుంటే 3 years డిప్లొమా ఉండాలండి. కెమికల్ కానీ, పెట్రోలియం కానీ, పెట్రోకెమికల్ ఈ బ్రాంచెస్ లో మీకు 3 years డిప్లొమా ఉండాలి. లేదు అనుకుంటే బీఎస్సీ కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్ట్ అయ్యండి. మీకు బీఎస్సీ కెమిస్ట్రీ ఉంటే మీకు అప్లై చేసుకోవచ్చు. 3 years డిప్లొమా కానీ, బీఎస్సీ కెమిస్ట్రీ కానీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 60% మార్క్స్ ఉండాలండి, డిప్లొమాలో కానీ బీఎస్సీలో కానీ. అలాగే మీకు 55% ఉండాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే. ఓకే. మీకు కేటగిరీ 1 అయితే 1 year ఎక్స్పీరియన్స్, కేటగిరీ 2 అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక్కడ ఇచ్చిన ఈ క్వాలిఫికేషన్తో పాటు. ఓకే. ట్రైనింగ్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఇంకొకటి జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ అండి. దీనికి కూడా ట్రైనింగ్ పొజిషన్, బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ ఉండాలి, దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ మెకానికల్ అండి. దీనికి కూడా ట్రైనింగ్ కేటగిరీ 1 కేటగిరీ 2 3 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి కూడా సేమ్ 3 years డిప్లొమా ఉండాలి మెకానికల్లో. 60% మార్క్స్ ఫర్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అలాగే 55% మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎస్సీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. ఓకే. అలాగే మీకు ట్రైనింగ్ అయితే నో ఎక్స్పీరియన్స్, కేటగిరీ 1 అయితే 1 ఎక్స్పీరియన్స్, కేటగిరీ 2 అయితే 3 years ఎక్స్పీరియన్స్. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ కి అయితే దీనికి కూడా ట్రైనింగ్ పొజిషన్ కి అయితే నిల్ ఎక్స్పీరియన్స్ అండి. 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఉండాలి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 దీనికి కూడా ఎలక్ట్రికల్ బ్రాంచ్ లో కేటగిరీ 1 ఇందాక ట్రైనింగ్ చెప్పుకున్నాం కదా, అలాగే కేటగిరీ 1 అయితే 1 year, కేటగిరీ 2 అయితే సేమ్, అంటే డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో కానీ డిప్లొమా ఉండి విత్ 60% మార్క్స్ తో. కేటగిరీ 1 అయితే 1 year ఎక్స్పీరియన్స్, కేటగిరీ 2 అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మీకు సేమ్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి. దీనికి కూడా ట్రైనింగ్ అయితే వితౌట్ ఎక్స్పీరియన్స్, కేటగిరీ 1 1 year ఎక్స్పీరియన్స్.
అలాగే దీనికి బ్రాంచెస్ ఏ చూసుకుంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదనుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ 60% మార్క్స్ ఉండాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% ఉంటే సరిపోతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ పవర్ అండ్ యూటిలిటీస్ అండి. మెకానికల్కి అయితే డిప్లొమా మెకానికల్ ఉండాలి విత్ 60% మార్క్స్. అలానే మీకు కేటగిరీ 1 కాబట్టి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ పవర్ అండ్ యూటిలిటీస్ ఎలక్ట్రికల్ అండి. దీనికి కూడా సేమ్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ ఇంకొక పొజిషన్ ఇచ్చాడండి, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి ఫైర్ అండ్ సేఫ్టీ అండి. దీనికి మెట్రికులేషన్ నుండి మీకు సబ్ ఆఫీసర్ కోర్స్ ఉండాలండి. ఎన్ఎఫ్ఎస్సి నాగ్పూర్ ఇన్స్టిట్యూట్ నుంచి సబ్ ఆఫీసర్ కోర్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అది ఉంటే సరిపోతుంది. దీనికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ దీనికి కేటగిరీ 1 అండి. దీనికి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. సేమ్ క్వాలిఫికేషన్తో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు క్వాలిఫికేషన్ అనేది ఎంఎస్సి కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళని ఓవర్ క్వాలిఫైడ్ కింద ట్రీట్ చేయరు. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దేనికంటే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ప్రొడక్షన్కి అలాగే క్వాలిటీ కంట్రోల్కి, ఈ 2 పొజిషన్కి ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళని ఓవర్ క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేయరు. బట్ ఏంటంటే మీకు డిగ్రీ ఏదైతే బీఎస్సీ చేసి ఉంటారో దాంట్లో మాత్రం మీకు 60% మార్క్స్ అడిగాడు కదా, అది మాత్రం ఉండాలి కంపల్సరీగా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డిప్లొమా సెకండ్ ఇయర్ ఎంట్రీ లాటరల్ ఎంట్రీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీకు డిప్లొమా అడిగిన పర్సంటేజ్ ఉంటే సరిపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు బీటెక్, ఎంబీఏ, సిఏ, ఎల్ఎల్బి, ఎంసీఏ ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అవ్వదు. వాళ్ళని ఓవర్ క్వాలిఫైడ్ కింద ట్రీట్ చేసి డిస్క్వాలిఫై చేస్తారనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ అడిగాడు కదండి, ఇందులో కాంట్రాక్ట్ బేసిస్లో చేసిన ఎక్స్పీరియన్స్ కూడా మీకు కన్సిడర్ చేస్తారనమాట. అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో మీరు కాంట్రాక్ట్ బేసిస్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అది కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇంకోటి మీకు ఎక్స్పీరియన్స్ అడిగాడు కదా, అప్రెంటిస్షిప్ చేసిన సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తాడు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లై చేసేటప్పుడు సిజిపిఏ ఉందనుకోండి, దాన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి మాత్రమే అప్లోడ్ చేయాలి. అండ్ ఫర్దర్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఈ సిజిపిఏ కన్వర్షన్ ఫార్ములా కూడా అడుగుతాడు. ఇంకోటి మీకు 60% మార్క్స్ అడిగాడు కదా, 59.99 కూడా 60% కంటే తక్కువగానే ట్రీట్ చేస్తాడు. అది కూడా అప్లై చేయడానికి అవ్వదు. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ రిటర్న్ ఎగ్జామ్లో ఏముంటుందంటే మీకు నాన్ టెక్నికల్, టెక్నికల్ 2 కేటగిరీస్ ఉంటాయి. టోటల్ 120 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ నాన్ టెక్నికల్ ఉంటాయి, 70 క్వశ్చన్స్ టెక్నికల్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, 1/4 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్లో కంటిన్యూ చేయాలి. దీంట్లో అంటే ప్రిపేర్ అయినప్పుడు ఇది మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇది టోటల్గా మీకు 2 hours డ్యూరేషన్ ఉంటుందండి. అండ్ ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు మార్చ్ 10th ఉంటుంది ఎగ్జామ్, చెన్నైలో ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎగ్జామ్ నుంచి అంటే రిటర్న్ ఎగ్జామ్ రాస్తారు కదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, దాని నుంచి స్కిల్ టెస్ట్కి మాత్రం 1:2 రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక పోస్ట్కి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడంటే, ఒకవేళ టై అయింది అనుకోండి రిటర్న్ ఎగ్జామ్లో, క్వాలిఫైయింగ్ నేచర్ మీకు 1:2 రేషియో ఇచ్చాడు కదా, ఒకవేళ టై అయితే ఈ 1:2 రేషియో పక్కన పెట్టి టై అయితే వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారు. అంటే అంతకంటే ఎక్కువ కూడా మీకు స్కిల్ టెస్ట్కి తీసుకెళ్తాడు అనమాట. ఆ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ మాత్రం మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. అక్కడ ఒకవేళ టై అయింది అనుకోండి, ఏజ్ క్రైటీరియా క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట. ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ ఈ ఫైర్ అండ్ సేఫ్టీ ఉంది కదండి, దానికి మాత్రం స్కిల్ టెస్ట్తో పాటు అడిషనల్గా ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అలాగే ఎండ్యూరెన్స్ టెస్ట్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఇవన్నీ జరుగుతాయి. అంటే ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి మాత్రం. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ సర్వీస్ కండిషన్స్, మీకు పే స్కేల్ ఎలా ఉంటుందంటే కేటగిరీ 1 అండి. అంటే మీకు విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగితే దానికి శాలరీ ఎలా ఉంటుంది అంటే 25,000 నుంచి 1,05,000 అండి బేసిక్ పే ఇది. అంటే మీకు ఆల్మోస్ట్ 50,000 అబవ్ ఉంటుంది శాలరీ. దీంతో పాటు మీకు డిఏ, హెచ్ఆర్ఏ, ఒకవేళ కంపెనీ క్వార్టర్స్ ప్రొవైడ్ చేయకపోతే హెచ్ఆర్ఏ ఇస్తాడు. పిఎఫ్, గ్రాట్యుటీ, ఎల్టీసీ, గవర్నమెంట్ సర్వీస్ కదండి, అన్ని ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అలాగే మీకు కేటగిరీ 2 పొజిషన్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ ప్యాకేజ్ 25,500 నుంచి 25,000 నుంచి 1,05,000. దీనికి అడిషనల్గా మీకు జాయిన్ అయ్యేటప్పుడే ఈ బేసిక్ 25,000తో పాటు
2 అడిషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తాడు విత్ 3%. అంటే మీకు ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ చూపించాలి కాబట్టి మీకు 2 అడిషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తాడు. దాంతోపాటు మీకు కామన్గా అన్ని ఫెసిలిటీస్ ఏవైతే కేటగిరీ 1కి ఇచ్చాడో కేటగిరీ 2 కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఫర్దర్గా ట్రైనీ పొజిషన్ చూసుకుంటే ఈ ట్రైనీ పొజిషన్లో జాయిన్ అయిన వాళ్ళకి 44,000 ఉంటుందండి శాలరీ ఇనీషియల్గా. ఈ 44,000లో మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ పే స్కేల్లో కూర్చోబెడతాడు అనమాట. ఓకే, దీంతో పాటు మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మీకు 500 రూపీస్ అండి ఆన్లైన్లో పే చేయాలి. ఎస్బీఐ ఈపే ద్వారా మీరు ఆన్లైన్లో పే చేయాలి. ఇది అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేయరు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈఎక్స్ఎం ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీరు అప్లై చేసే ముందు మీకు అంటే వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ మీరు అప్లై చేసే ముందు మార్గం వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ డెఫినెట్గా ఉండాలండి. ఒకవేళ లేనట్టయితే మీరు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే త్రూఅవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఏ కమ్యూనికేషన్ అయినా ఈ ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి మాత్రమే జరుగుతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్గా మీరు అప్లై ఫర్ ది పోస్ట్ అని క్లిక్ చేస్తే మీరు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇస్తే వన్ టైం అంటే ఓటీపీ ఉంటుంది, వన్ టైం పాస్వర్డ్. దాని ద్వారా మీకు ఇనీషియల్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. మీకు ఈమెయిల్ ఐడికి యూజర్ ఐడి పాస్వర్డ్ అది వస్తుంది. దాంతో మీరు లాగిన్ అయ్యి డీటెయిల్స్ అవి సబ్మిట్ చేయాలి. దీంట్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్లో టోటల్గా 10 స్టెప్స్ ఉంటాయండి. పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత అకాడమిక్ డీటెయిల్స్, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, తర్వాత ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత మీరు డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి ప్రివ్యూ చూసి డిక్లరేషన్ చేసి తర్వాత మీరు పేమెంట్ చేసి తర్వాత డౌన్లోడ్ అని చేసుకోవాలన్నమాట అప్లికేషన్. అది డౌన్లోడ్ చేసి మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. దాంట్లోకి వెళ్ళి మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి ఫర్దర్ అప్డేట్స్కి. అవి ఓన్లీ మీరు ఒక్క పోస్ట్కి మాత్రం అప్లై చేయాలండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అడ్మిట్ కార్డ్ అనేది ఆన్లైన్లో మాత్రం అప్లోడ్ చేస్తారు, మీకు ఫిజికల్గా ఏమీ పంపించరు అనమాట బై పోస్ట్. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. మీకు అంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అపియర్ ఫర్ ది టెస్ట్ అండ్ ఫర్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ దర్ ఓన్ కాస్ట్ అన్నాడు. అంటే మీరు ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది February 2 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ February 26. మీకు లాస్ట్ డేట్ ఆఫ్ డిపాజిట్ ఆన్లైన్ అంటే పేమెంట్ కూడా February 26. మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అనేది March 4 డౌన్లోడ్ చేసుకోవచ్చు. March 10 మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇవి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.